థాయిలాండ్ విలేజ్లో ఎలిఫెంట్స్ ఉన్నాయండి. ఎలిఫెంట్స్ ఇలా ఏనుగుల్ని ఇక్కడ మెయింటైన్ చేస్తున్నారు. ఏనుగులు కూడా ఫుడ్ మనం పెట్టే అవకాశం ఉంటుంది. కొన్ని బాత్స్ మనీ తీసుకొని వాళ్ళు ఫుడ్ ఇస్తారు. ఆ ఫుడ్ మనం వీటికి పెట్టచ్చు. అంటే వీళ్ళు టూరిజాన్ని బాగా డెవలప్ చేశారు. సో ఈ ఎలిఫెంట్స్ అసలు చాలా బాగా కోఆపరేటివ్గా ఉన్నాయి. డబ్బులు తీసుకొని వాళ్ళకి ఇస్తానే చూడండి, డబ్బులు తీసుకొని వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. చాలా అగ్రెసివ్గా ఉన్నాయండి. చాలా అంటే చాలా బాగున్నాయి. థాయిలాండ్ విలేజ్ చూడండి, అసలు విలేజ్ సెటప్ మరి చాలా బాగా చేశారు. అంటే వీళ్ళ కల్చర్ ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా వీళ్ళు చూపిస్తున్నారు అనమాట. ఇంత అద్భుతమైన మెయింటెనెన్స్ చాలా బాగుందండి. ఈ ప్లేస్లో ఉంటే చాలా ఆహ్లాదకరంగా ఉందండి, చాలా ఆనందంగా ఉంది. ఆక్సిజన్ అయితే చెప్పక్కర్లేదు, బోల్డ్ అంత దొరుకుతుంది అనమాట. ఎంట్రన్స్లో ఎంట్రన్స్ ఇలా ఉంటుంది. మాస్టర్ బబ్లు అండ్ కొరియోగ్రాఫర్ పండు, ఈవెంట్ మేనేజర్. ఈ థాయ్ విలేజ్ ఇలా ఉంది. థాయ్ విలేజ్లో ఎంట్రన్స్లో ఈ కాయలు అయితే, ఈ చెట్లు అయితే కనిపిస్తాయి మనకి. ఇవాళ అసలు ఈ కైండ్ ఆఫ్ ట్రీస్ కానీ చాలా బాగున్నాయి. ఈ కాయ చూస్తుంటే నాకు కలేజీ సినిమాలో ఆలీ గారు పట్టుకొని చూపిస్తారండి. ఈ కాయ అనుకుంటుంది ఇక కలేజా మహేష్ బాబు గారి సినిమాలో. ఆలీ గారు ముళ్ళక్కాయ అంటారు దాన్ని. దిస్ ఈజ్ ముళ్ళక్కాయ, ముళ్ళుగా ఉంటుంది కాబట్టి ముళ్ళక్కాయ అంటారు కలేజా.